స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో గాయపడిన కార్మికులను పరామర్శించేందుకు విశాఖపట్నం వచ్చిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల నాయకులు కలిశారు. నిన్న ఆయనతో కలిసిన సందర్భంలో స్టీల్ ప్లాంట్ గురించి ఏ అంశాల ప్రస్తావనకు వచ్చాయనే విషయాలు మనతో మాట్లాడడానికి కార్మిక సంఘం నేత మంత్రి రాజశేఖర్ ఉన్నారు. సార్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో సుమారు మీరు గంటకు పైగా సమావేశమన్నారు. ఏ అంశాలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు? స్టీల్ ప్లాంట్ అంశం మీద ఆయన మీకు ఎలాంటి భరోసా ఇచ్చారు? ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కార్మిక సంఘాలతో మమేకం అవ్వాలని, వారి తాలూకా అభిప్రాయాలు కూడా తీసుకోవాలని ఆహ్వానించేందుకు మొట్టమొదటిగా ఆయనకి అలాగే పార్టీ నేతలకు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సరే, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే ఆయన ఎయిర్పోర్ట్లో దిగంగానే డైరెక్ట్గా 7 Hills వచ్చి ఎవరైతే ఈ ప్రమాదంలో కాలిపోయినటువంటి వాళ్ళని పరామర్శించడమే కాకుండా కుటుంబ సభ్యులందరినీ కూడా పరామర్శం జరిగింది. పరామర్శకు ముందే కొన్ని విషయాలు ఘటనలు కూడా తెలుసుకున్నారు. తర్వాత మరి వచ్చి కార్మిక సంఘాలందరినీ కూడా కలిసి సుమారు గంట సేపు అనేకమైన విషయాల మీద ఈ ప్రమాదం ఎలా జరిగింది, సేఫ్టీ విషయాలు ఏంటి, రా మెటీరియల్ ఏమవుతున్నారు, లేదా మెయింటెనెన్స్ ఏంటి, ఇట్లాంటివన్నీ కూడా తెలుసుకొని ఈ ఘటన గల కారణాలు ఏంటి, ఏ విధంగా జరిగింది, ఏ విధంగా ప్రాణాలకు ఇదైపోయినారు, భవిష్యత్తులో వాళ్ళ గ్యారంటీ ఏంటి, ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకోవడం కాకుండా ఈ ప్రైవేటీకరణ అంశం కానివ్వండి, లేదా రాబోయే రోజుల్లో ఈ కంపెనీ ఎదుర్కోబోయే సమస్యలు, ఇట్లాంటివన్నీ కూడా చాలా విపులంగా ఆయన యూనియన్స్తో చర్చించడం నిజంగా గర్వించదగ్గ విషయం. ఆయన రావడంతో కార్మిక వర్గంలో భరోసా ఏర్పడింది. ఒక సామాన్య కార్మికుడు ఆవేదన కానీ ఆ పడుతున్న బాధలను కానీ ఆయన స్వయంగా పత్రికా సమావేశంలో వివరించి కార్మిక వర్గం ఏ సమస్యలు కోల్పోతున్నారు, వారి ప్రాణాలు తెగించి ఏ విధంగా పనిచేస్తున్నారు, ఈ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఏ విధంగా సహాయపడ్డారు, ఈ ప్రైవేటీగా నిర్ణయం వచ్చినప్పుడు మరి ఫిబ్రవరి 6వ తేదీన ఒక లెటర్ రాయడం ప్రధానమంత్రి గారికి, అలాగే మార్చి 9న మరో లెటర్ రాయడం, అసెంబ్లీలో తీర్మానం చేయడం, ప్రధానమంత్రిని స్వయంగా కలిసి చెప్పడం, ఢిల్లీ వెళ్ళినప్పుడు అనేక సందర్భాల్లో చెప్పడం, కార్మిక సంఘాలతో ఆ రోజు కూడా సుమారు గంటన్నర సేపు కార్మిక సంఘాలతో మాట్లాడినటువంటి ఏదైనా నాయకుడు ఉన్నాడంటే అది జగన్మోహన్ రెడ్డి గారే. ఆయన హృదయ స్పందన కానివ్వండి, ఆయన ఉన్నటువంటి హ్యూమనిటీ కానీ మరో నాయకుడికి ఉండదని చెప్పడానికి నిన్నటి సంఘటనలే చాలా ఉదాహరణ. ఆయన ఎందువల్లంటే వచ్చినటువంటి స్వయంగా ఆ క్షతగాత్రులను కలవడే కాకుండా కుటుంబ సభ్యులను కూడా ఓదార్చి ముందుకెళ్లారు. మరి యూనియన్ నాయకులు కూడా వాళ్ళు ఊహించని విధంగా చిన్నవాళ్ళు కూడా వస్తే అందరినీ పేరు పేరున పిలిచి వారికి నేను అండగా ఉంటాను, భరోసా ఉంటాను, ఇక్కడే కాదు అవసరం అనుకుంటే అక్కడ సెంట్రల్ ఆఫీస్ దగ్గర పిలిపించి అందరితో కూడా ప్రత్యేకమైనటువంటి సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పినందుకు హృదయపూర్వకంగా ఆయన ధన్యవాదాలు తెలియజేస్తాను. ఆయన పర్యటన రావడంతో గతంలో ఎవరైతే కింద సంవత్సరం బలిరెడ్డి పెంటయ్య అనే వ్యక్తి మరి ఇదే అక్కడ కూడా ప్రమాదవశాత్తు ఈ కాలిపోవడంతో ఆయన కూడా చనిపోవడం జరిగింది. ఆ కుటుంబానికి ఎంతవరకు ఎంప్లాయ్మెంట్ ఇవ్వలేదు, ఆ ఫైల్ కూడా అక్కడ పడేశారు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన వచ్చిందో మేనేజ్మెంట్ స్పందించి వారికి ఉద్యోగం ఇస్తామని చెప్పి నిన్ననే వారికి కబురు కూడా పెట్టడం జరిగింది. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికైనా వస్తే ఖచ్చితంగా ఇటు ప్రజలకు కానీ కార్మిక వర్గానికి ఇదవుతుంది, మేలు జరుగుతుంది. కానీ ఎవరైతే మిగతా నాయకులు వస్తున్నారు కానీ ఏ రోజు కూడా కార్మిక సంఘాలతో పిలిచి మాట్లాడడం జరగడం లేదు. యాజమాన్యం కానీ కేంద్ర ప్రభుత్వంలోని సెక్రటరీ స్టీల్ ప్రధానంగా ఈ దుర్ఘటనలన్నింటి కారణం ఆయన కూడా ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వకుండా కలవకుండా చేయడం కూడా జరుగుతుంది. నిన్న SMS 1 మన సోమవారం నాడు రాత్రి జరిగింది. మంగళవారం నాడు నుంచి మరి ఎన్ని క్రమేషన్ నిన్న కూడా పైడిరాజు అనే వ్యక్తి గంగవరం చనిపోయినాడు. ఈ సూరిబాబు అనేటువంటి వాడు ఇంకా ఆయన కూడా కాంట్రాక్ట్ వర్కరు, ఇంకా చాలా విషమ పరిస్థితుల్లో ఉన్నారు. మిగతా 4 మళ్ళీ ఇంకా ట్రీట్మెంట్ కూడా జరుగుతూ ఉంది. సో మళ్ళీ అది మరొక ముందే ఈరోజు ఇంకో సంఘటన జరిగింది. అంటే లక్కీగా ప్రాణ నష్టం జరగలేదు కానివ్వండి. మళ్ళీ ల్యాడీలు మళ్ళీ కన్నం పడిపోతుంటే రా మెటీరియల్ పడిపోయింది. మమ్మల్ని గత ద్రవం అంతా కింద పరిస్థితి. అయితే ఈ విధంగా చేస్తూ ఒక నమ్మకం పోతుంది. దీనికి కారణాలు ఏంటి? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీగా నిర్ణయం వచ్చిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం కానివ్వండి, కేంద్రంలో ప్రభుత్వం కానీ పట్టించుకోకపోవడం వల్ల ఈ నాసిరకమైన మెటీరియల్ కోక్ కానివ్వండి, లేదా సిలికాన్ కానీ ఇట్లాంటివి ఎన్నెన్నో రకరకాలటువంటి ఈ రా మెటీరియల్ అంతా కూడా ఈ నాసిరకం వాడడం వల్ల కూడా ఈ ప్రమాదాలు జరిగినాయి. మెయింటెనెన్స్ కూడా లేకపోవడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన మాట్లాడారు కానీ యాజమాన్యంలో ఉన్నటువంటి పెద్దలు కానివ్వండి, లేదా ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి వారు కానివ్వండి, మన కుమారస్వామి గారు కూడా వచ్చారు. కుమారస్వామి గారు కూడా ఎవరిని కలవకుండా వెళ్ళారు.
మన ఈయన భూపతిరాజు శ్రీనివాసవరం వచ్చాడు, లోకేష్ గారు వచ్చారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. లోకల్గా అక్కడ ఉండి ప్లాంట్లోకి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎవరు కలిశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా కార్మిక సంఘాలని ఆహ్వానించండి, వారితో కూడా కొన్ని విషయాలు తెలుసుకొని వారి కార్మిక వర్గం పడుతున్న ఆవేదనను కానీ వారి బాధలను కానీ తెలుసుకోవాలని ఒక మంచి హృదయంతో మంచి ఒక హ్యూమన్ టచ్ అనేది మానవీయత అనే కోణాన్ని మనం ఖచ్చితంగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేయాలి. ఆయన రాకతో చాలామందిలో ఒక నమ్మకం భరోసా కలిగింది. రేపు రాబోయే రోజుల్లో యాజమాన్యం కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం కూడా ఆయన చర్యలు తీసుకుంటే భావిస్తున్నాం. ఆయన ఎప్పుడు అన్నాడు, ఎప్పుడు కూడా మేము కార్మిక వర్గానికి అండగా ఉంటాం. ఈరోజు అధికారం ఉందా అధికారం లేదు కదా, ఎప్పుడు పార్టీ ఎప్పుడు కూడా కార్మికుల పక్షాన్ని నిలుస్తుందని చెప్పినందుకు హృదయపూర్వకంగా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్టీల్ ప్లాంట్ మేమే కాపాడడం, మేమే ప్యాకేజ్ ఇచ్చామని చెప్పి లోకేష్ చెప్తున్నాడు. ఆయన మాటలు ఏ విధంగా చూస్తారు సార్? వెళ్ళిన కార్మికుల మీద కూడా ఆయన దురుసుగా ప్రవర్తించడాన్ని ఏ విధంగా చూడతారు? లోకేష్ గారు ఏంటంటే ఆయన హావభావాలు కానీ ఆయన తాలూకా బాడీ లాంగ్వేజ్ని కానీ చూస్తే అర్థమవుతుంది. వెటకారం, ఒక అహంకారం, అహంభావం, అధికారం ఉందని చెప్పేటువంటిది. ఈరోజు వారు కార్మిక వర్గం మీద ఏమి ఇష్టానుసారం మాట్లాడే పరిస్థితి. ఎవరైనా వచ్చి మీరు ఎందుకు వచ్చారని చెప్పండి, నేనే పరిశ్రమ శాఖ మంత్రి అయినా మీరు ఎందుకు వచ్చారు? రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా వచ్చి చెప్తే ఆటోమేటిక్గా భరోసా జరుగుతుందని ఉద్దేశంతో మీరు రాగలిగారు. అలాగే కార్మిక సంఘ నాయకులు కూడా ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకు ఎవరు చనిపోయినా ఎవరైనా వారి సంక్షేమం చూస్తే ఎవరైనా కుటుంబ సభ్యులు భావిస్తాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, ఆయన ఏ విధంగా మాట్లాడారు, మీరే విధంగా మాట్లాడారు. అసలు మీకు వారికి పోలిక ఏమి అక్కడ ఉన్నాయా? ఈరోజు ఇష్టానుసారం మీరు ఆయన విమర్శించి ఈయన విమర్శించి కాదు, ఇది రాజకీయాలు చేసే టైం కాదు. మనం చనిపోయినటువంటి కుటుంబాలను ఆదుకోవాలి, రేపు పొద్దున భవిష్యత్తు ఎటువంటి ప్రమాదం జరగ చూడాలి. ఇది మానేసి ఎంతసేపు మీ కెప్టెన్ వచ్చారా, లేదా ఇంకోటి వచ్చారా, లేకపోతే కార్మిక వర్గం ఏదో మాట్లాడి ఏంటిది ఇది? ఆయన భాష ఒక మంత్రిగా ఉన్నప్పుడు హుందాగా ఉండి ఒకరికి ఆదర్శంగా నిలవడానికి ఉండాలి తప్ప ఇష్టానుసారం మాట్లాడి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తే ఈ అందరూ ప్రజలెవరో ఎర్రోళ్ళు ఏం కాదు కదా. ఈ విధమైన విధానాన్ని కూడా మార్చుకోవాలి. ఆయన ఇంకా చిన్న వయసులో అనుభవరాహిత్యం వల్ల ఇలా మాట్లాడుతున్నారేమో అనిపిస్తుంది మాకు అందరికి కూడా. ఈ విధమైనటువంటి పద్ధతి కాదు. ఏదైనా ఎందుకు వచ్చారంటే ఎందుకు రారా? ఎవరైనా వచ్చినప్పుడు, ఎవరైనా సంఘటన జరిగినప్పుడు ప్రజాస్వామ్యంలో, డెమోక్రసీలో ప్రతి ఒక్కరికి ప్రశ్నించే హక్కు ఉంటుంది. ఆ ప్రశ్నించే హక్కును కూడా మీరు కాకుండా ఒకవేళ యువతలో అడిగేటప్పుడు వాళ్ళు ఏదో పద్ధతి ప్రకారం ఏదో వచ్చినా సర్దుబాటు చేయాలా, సర్దుబాటు చేసి మాట్లాడాలా. అంతేగాని అధికారం ఉన్నటువంటి ఇంకా మరింత బాధ్యతాయుతంగా ఉండాలి. ప్రతిపక్షంలో ఉన్నటువంటి రెచ్చగొట్టవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదే. ఉన్నటువంటి ఏదైతే అనుకున్నటువంటి విషయాలన్నీ కూడా క్లియర్గా చెప్పాడు. ఏ కార్మిక నాయకుడు కానీ లేదా సామాన్య కార్మికుడు కానీ వారు పడుతున్నటువంటి బాధలు ఎంత క్లియర్గా ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసి మొత్తం కార్మిక వర్గానికి అండగా నిలిచినటువంటి పరిస్థితి కనబడుతుంది. అందువల్ల లోకేష్ గారు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలా. ఆయన విద్యాశాఖ మంత్రి, పరిశ్రమ శాఖ మంత్రి ఎక్కడికి వెళ్ళారు? ఎప్పుడైనా వచ్చారా? కార్మిక శాఖ మంత్రి ఎప్పుడైనా వచ్చి మాట్లాడారా? ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి ఎవరైనా మాట్లాడారా? ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కార్మిక సంఘాలను పిలిచారు. అనేక సందర్భాలు విశాఖపట్నం వచ్చినప్పుడు ఐఎన్టీసీ ప్రతినిధులు కలిశారు. ఎప్పుడైనా సరే ప్రతిసారి కూడా ఆయన ఏదో రూపంలో కార్మిక వర్గం తాలూకు సమస్యల పట్ల ప్రస్తావిస్తున్నారు. అలాగే ప్రధానమంత్రి దగ్గర మాట్లాడడం కానీ అనేకమైన సూచనలు ప్రతిపాదనలు చేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏ విధంగా ఆదుకోగలం, ఈ ప్రైవేటీకరణ నుంచి ఎలా బయటపడగలం అని చెప్పేటువంటిది ప్రతిపాదనలు చేశారు, మంచి సూచనలు ఇచ్చారు. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం ఆ రోజుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవకాశం లేదు కాబట్టి వాళ్ళని తీసుకోలేపారు. ఈరోజు కూటమిని మీ భాగస్వామ్యం మీరు ఏం చెప్తే అది అవుతుంది. ఎందుకు చెప్పలేకపోతున్నారు మీరు? ప్రధానమంత్రి గారు విశాఖపట్నం వచ్చినప్పుడు చెప్పలేదు యోగా అని చెప్పి ఇలా కళ్ళు మూసుకొని ముక్కు పీల్చితే కోట్లు ఖర్చు పెట్టేస్తున్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక పైసా సహాయం చేయలేదు. అది స్టీల్ ప్లాంట్ నుంచి ఇప్పించారు. మేము 2012లో ప్రమాదం జరిగింది. ఈ 2012లో ప్రమాదం జరిగినప్పుడు 25 లక్షల రూపాయలు ఇప్పించాం. ఈరోజు మీరు 25 లక్షలు ఇప్పించారు. మీరేమి ఇచ్చారు? ఇది ప్రధానమంత్రి గారు ఉన్నది మామూలుగా ఆటోమేటిక్గా స్టాండర్డ్ కామన్గా ఇచ్చే పరిస్థితి ఇది. దీనివల్ల వారితో మిగతా కూటమి నాయకులకి జగన్మోహన్ రెడ్డి గారికి నక్కకి నాగలకు ఉన్న తేడా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధితులు పరామర్శించేందుకు వచ్చిన సమయంలో కార్మిక సంఘాల నేతలతో సమావేశం అవడం పట్ల వీళ్ళంతా కూడా ధన్యవాదాలు తెలుపుతున్నారు. జగన్మోహన్ రెడ్డికి స్టీల్ ప్లాంట్లో జరుగుతున్న విషయాలన్నింటినీ కూడా వివరించామని, ఆయన కూడా తమకు అండగా ఉంటామని ఒక హామీ ఇచ్చారని, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నారా లోకేష్కి అసలు పోలికే లేదని, ఇద్దరికీ కూడా నక్కకి నాగలోకానికి తేడా ఉందని చెప్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.